హలో నమస్తే. చాలా టాపిక్‌లు ఉన్నాయి గానీ మాట్లాడటానికి నాకైతే ఈరోజు బోర్ కొట్టేసింది. మాట్లాడి అసలు ఈరోజు ఏం మాట్లాడకూడదని డెసిషన్‌కొచ్చిన. పాలిటిక్స్ ఏం మాట్లాడకూడదని ఒక నిర్ణయానికొచ్చాను. ఎందుకంటే చాలా టాపిక్‌లు ఉన్నాయి యాక్చువల్‌గా మాట్లాడటానికి. రోజు మాట్లాడి నాకు ఈ రాజకీయం అంటే చిరాకొచ్చేసింది ఇక. ఏంది మన రోజు ఇంక ఇదే పనా? ఏదో ఒక టాపిక్ పట్టుకొని ఇంక రాజకీయాల్లో మాట్లాడుతూ ఉండాలా అని నాకు అనిపించింది ఒక్కోసారి. అసలు ఇది వీడియోలన్నీ మానేద్దాం అనిపించింది ఒక్కోసారి. అంత బోర్ కొడుతుంది నిజం చెప్పంటే. ఐఎమ్ వెరీ మచ్ బోర్డ్ విత్ దిస్ పొలిటికల్ డెవలప్మెంట్స్. బట్ ఇట్స్ ఓకే. మొన్న ఒకసారి ఊరెళ్తే అక్కడ నాకు కొంతమంది చెప్పారు, అయ్యా మా పిల్లోడికి ఏమైనా ఉద్యోగం ఉంటే చూడయ్యా అని. మా పిల్లోడికి ఏమైనా ఉద్యోగం ఉంటే చూడు అని అన్నారు. ఏం ఉద్యోగం చూడాలి, ఎక్కడ చూడాలి అంటే మీరు ఇక్కడ సిటీల్లో ఉంటారు కదా, అక్కడ ఉద్యోగాలు చూడండి అన్నారు. ఎందుకు ఇక్కడ ఉద్యోగాలు లేవా? లేవు. ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వట్లేదా? ఏం నోటిఫికేషన్ పడలేదు. పోనీ ప్రిపేర్ అవుతుంటే వచ్చేసరికి ఒక 2-3 రోజుల తర్వాత ఉద్యోగాలు వస్తాయి కదా, నమ్మకం లేదు ద్వారా మాకు. ఉద్యోగాలు వస్తాయని నమ్మకం లేవు. ఏమైనా ఉద్యోగాలన్నీ ఏమైనా ఉద్యోగాలన్నీ అని అంటే ప్రైవేట్ ఉద్యోగాల్లో పీకేస్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేటైజేషన్ చేయటం ఏంటి, ప్రైవేట్ ఉద్యోగాలు మూసేయటం ఏంటి, ఇంక ఏం జరుగుతుంది ఇక్కడ? ఓకే, ఎందుకు ఇంతమంది పిల్లలు జాబులు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నారు అని అంటే దీని వెనక చాలా బాధాకరమైనటువంటి కుట్రపూరితమైనటువంటి పని ఏదో జరుగుతుంది. నాకు తెలియదేంటో. ది ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఈస్ మెనీ ఆఫ్ విలేజర్స్ యంగ్స్టర్స్ ఆర్ జాబ్లెస్. బీఈడీ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు రిమెంబర్ డైలీ వేజ్ కూలి పనికి వెళ్తున్నారు చాలా చోట్ల. గతంలో కేసీఆర్ చెప్పాడు ఒకసారి, ఎంటెక్ చేసినాడు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేస్తున్నాడని. మీరు ఇంజనీరింగ్ యొక్క కోర్సుని తిడుతున్నారు. ఏమని? ఇంజనీరింగ్ చేస్తే మీరు సెక్యూరిటీ గార్డ్ చేయాలి, ఇంజనీరింగ్ చేస్తే ఆటో డ్రైవర్ని అప్పుడు కోర్సుని తిడుతున్నారు. పాపం కోర్సు ఏం తప్పు? ఆడు చాలా కష్టపడి ఇంజనీరింగ్ చేసి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి సర్టిఫికేట్ సంపాదించాడు స్టూడెంట్. కోర్సులో తప్పులేదు, ఆడితో తప్పులేదు. వాడు ఎడ్యుకేషన్ తగ్గ ఉద్యోగం మనం క్రియేట్ చేయలేక వాడిని ఎగతాళి చేస్తున్నాం ఇంజనీర్ని. ప్రతిరోజు మీరు ఇంజనీర్ని ఎగతాళి చేస్తున్నారు. జాబులు లేకుండా తిరుగుతున్నాడు, ఇంజనీరింగ్ చేసి కూలి పని చేస్తున్నాడు, ఇంజనీరింగ్ చేసి సెక్యూరిటీ గార్డ్ పని చేస్తున్నాడు. ఈ చెత్తంతా మాట్లాడేటువంటి రాజకీయ నాయకులు ఉన్నారే, దే ఫెయిల్ టు క్రియేట్ జాబ్స్ ఫర్ దిస్ యూత్ who got the certificates. ఓకే, కాబట్టి ఈ యొక్క మరి ఏంటి అనేది ఇంక మీరు అందుకే మాలంటోళ్ళకు నేను పోటీ చేస్తాను, నాకు ఓటేయండి అని అంటే ఏమో ఎంతమంది వేస్తారో లేదు నాకైతే తెలియదు. ఇప్పుడు నేను చేస్తే నేనేమన్నా ఒక 100 కంపెనీలు పెట్టి ఉద్యోగం తిప్పిస్తానని కాదు, కనీసం మాట్లాడగలుగుతాము. పార్లమెంట్లోకి వెళ్ళి ఇదేందని మీరు చేసేది ఏంది, ఎంతమంది యూత్ ఎందుకు రోడ్లంటే తిరుగుతున్నారని అడుగుతా అనమాట. మరి ఇప్పుడున్న ఎంపీలు మేము కూడా అడుగుతామంటే అడుగుతారు, వాళ్ళు కూడా అడుగుతారు, నేను అడుగుతా, నేను గట్టిగా అడుగుతా, వాళ్ళు కూడా గట్టిగా అడుగుతారు. ఇప్పుడు నేను అడుగుతాను అన్నట్టు వాళ్ళు కూడా గట్టిగా అడుగుతారు, నేను వాళ్ళకంటే ఇంకా గట్టిగా అడుగుతా. ఓకే, అది నేను చెప్పదలుచుకుంది. అది చాలామంది స్టూడెంట్స్ యొక్క ముఖాల్లో చూస్తే మీరు, ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజీలకు వెళ్ళే విద్యార్థుల యొక్క ముఖం చూస్తే సంతోషం లేదు వాళ్ళలో. పిల్లోడంటే ఎంత హ్యాపీగా, కాలేజీ స్టూడెంట్ అంటే వాడు ఎంత హ్యాపీగా క్రికెట్ ఆడుతూ, షటిల్ ఆడుతూ, ఫుట్బాల్ ఆడుతూ, అసలు ఆ కాలేజీ లైఫ్ అనేది ఒక ఎంజాయ్మెంట్ లైఫ్ కదా అది. చాలామంది స్టూడెంట్స్ని చూడండి, దిగాలు ముఖం వేసుకొని తిరుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర పనిచేసి కాలేజీలకు వెళ్తారు చాలామంది. గ్రామీణ ప్రాంతాల్లో
వాడు వాడు ఖాళీ రోజుల్లో పనికి వెళ్ళి మట్టి పనికి ఆ పనికి ఈ పనికి వెళ్ళి కాలేజీకి పోతాడు. ఎందుకు? అక్కడ ఇంట్లో నడవట్లేదు చాలామందికి. ఫండమెంటల్ ఫ్యాక్ట్. వాడు ఇంక క్రికెట్ ఆడు ఏం ఆడవాడు. స్పోర్ట్స్ నాకు ఇంట్రెస్ట్ లేదంటాడు. ఇంట్రెస్ట్ లాగ్ కాదు. ఎవడికి ఏ స్టూడెంట్ విల్ నాట్ ఏ స్టూడెంట్ నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అంటాడు స్పోర్ట్స్. వాడి ఇంట్లో కష్టాలు ఉంటాయి, వాడికి టైం ఉంటుంది అనమాట. ఇది వ్యవస్థ ఎవరు చేశారు? ఓకే, కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఈ కూలి పని చేసుకునే వాళ్ళకి గతంలో సంక్రాంతి పండుగ, దసరా పండుగ వచ్చింది కదా, ఎప్పుడు వచ్చింది దాన్ని ఎదురు చూస్తుంటారు. సంక్రాంతి ఎప్పుడు వచ్చిందా, దసరా పండుగ ఎప్పుడు వచ్చిద్దా, పిండి వంటలు చేసుకోవచ్చు, అరిసెలు చక్కెరాలు చేసుకోవచ్చు, కొత్త బట్టలు కొట్టుకోవచ్చు అని చెప్పి ఎదురు చూస్తారు సంక్రాంతికి దసరాకి. వాళ్ళు ఈసారి ఆ పండగల కోసం ఎదురు చూడలే, ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. కూలి పని చేసుకునే వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఎవరికి కూలి పని లేదు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓటుకి 2000 3000 ఇస్తున్నారు అనమాట. లెక్క పెట్టుకుంటున్నారు. ఇది మళ్ళీ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎమ్మెల్యే ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఓకే, మళ్ళీ ఎంపీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, జడ్పీటీసీలు ఎంపీటీసీలు. అర్రే ఇప్పుడల్లా ఎన్నికలు లేవు, డబ్బులు రావు. ఎన్నికలు ఎందుకు? ఓటేయటానికి కాదు, ఓట్లప్పుడు డబ్బులు ఇస్తారని చెప్పి వాళ్ళు అది పండగల కోసం ఎదురు చూడట్లే, ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మీ ఎన్నికలప్పుడు ఇచ్చే డబ్బులు తప్ప దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎంప్లాయ్మెంట్. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళు వేరే ఊర్లకు వెళ్ళి పని చేసుకుంటున్నారు. వేరే ఊర్లకు వెళ్ళి పని చేసుకున్నారు. అక్కడ ముఖ్యంగా ప్రకాశం జిల్లా లాంటి ప్లేసుల్లో పంటల పండగ, ఎందుకంటే నీళ్ళు కూడా రావట్లేదు, ఆగిపోయినాయి. అక్కడ పంటల పండగ అయిపోయింది. వీళ్ళందరికీ ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఉండాలి. అందుకే నాలంటువంటి కొద్దిగా ఎంపీని చేసి పంపించండి అని నేను మిమ్మల్ని ఇంకేం చేస్తాను, నన్ను ఎంపీని చేయండి అని చెప్తే కింద నీకు 100 ఓట్లు కూడా రావని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నారు నన్ను కింద, నా వీడియోల కింద. నీకు 100 మంది కూడా ఓటేయరు, నీకు 10 మంది కూడా ఓటేయరు అని చెప్పి చేస్తున్నారు. ఓకే, సరేనండి, నేను అప్పుడు పోటీ చేస్తాను లేదండి. ఇప్పుడు ఆ ఎన్నికలప్పుడు ఏదైనా జరగవచ్చు. ఓకే, నేను ఏదైనా పార్టీకి సపోర్ట్ చేయొచ్చు, అప్పుడు ఏదైనా నేను పోటీ చేయొచ్చు. లేదంటే ఏదైనా పార్టీ నాకు ఎంపీ టికెట్ ఇస్తారా, ఎవరికి తెలుసు. కాబట్టి భవిష్యత్తులో ఏం చూద్దాం. బట్ నేను మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాను, నాకు ఓటేయండి అని. చాలామంది ఆటో డ్రైవర్లు ఇప్పుడు చాలామంది ఆటో డ్రైవర్లు ఏదో స్కీములు పెట్టారు ఈ మధ్య ఆటో డ్రైవర్లకు కూడా. మరి ఇంకా అది వాళ్ళు ఇస్తున్నారో లేదో తెలియదు. మరీ ఘోరంగా ఏంటంటే తాగేవాళ్ళు మళ్ళీ డ్రంకర్స్ అంటే తిడతారు మళ్ళీ నన్ను. ఓకే, గతంలో డ్రంకర్స్ అంటే యు ఆర్ హ్యూమిలియేటింగ్ దోస్ పీపుల్ హూ డ్రింకింగ్. మర్యాదగా మాట్లాడాలి, డ్రింక్ చేసే వాళ్ళు మీరు మర్యాదగా మాట్లాడాలి. ఓకే, ఎందుకంటే చాలా మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి నన్ను గతంలో అన్నారనమాట. నేను డ్రంకర్స్ అన్నారని. సరే, డ్రంకర్స్ అనకుండా డ్రింక్ చేసేటువంటి మహానుభావులు వీళ్ళందరికీ తక్కువ రేటుకే మందిస్తే ఓటేశారు, తక్కువ రేటుకే మందిస్తామని ఓటేశారు. ఇప్పుడు ఎందుకు తాగుతున్నారంటే ఉద్యోగం లేదు, కష్టాల్లో ఉన్నామని చెప్పి తాగుతున్నాము అంటున్నారు. మీరు తక్కువ రేటుకి మందిస్తామని ఓటేయకపోతే, ఉద్యోగాలు ఇచ్చేటువంటి గవర్నమెంట్లు ఎన్నుకుంటే మీకు ఉద్యోగాలు ఉండేవి, తాగడానికి మీకు టైం ఉండేది కాదు, మీకు మెంటల్ టెన్షన్ ఉండేది కాదు. మీకు ఉద్యోగాలు ఉంటే మెంటల్ టెన్షన్ ఉండదు, మీరు తాగాల్సిన అవసరం లేదు. సో ఇది బిజినెస్ చేసేవాళ్ళు దే ఆల్ ఆర్ బిజీ, ఆల్ బిజినెస్ పీపుల్ ఆర్ బిజీ బట్ నో మనీ. ఎందుకు? పాపం కష్టపడుతున్నారు వాళ్ళు, నిజంగా వ్యాపారం చేసి ఎలాగైనా వ్యాపారం లాభాలు సంపాదించాలి, వాళ్ళు తప్పేం లేదు. వ్యాపారం మొదలెడతారు, వ్యాపారం కోసం అని తిరుగుతూ ఉంటారు. లాభం వచ్చిందని, ఒక్కోసారి లాభం వచ్చింది, ఒకసారి నష్టం వచ్చింది. ఎందుకు? ఎకానమీ మొత్తం అదే. మనం ఐ హ్యావ్ గివెన్ స్టాటిస్టిక్స్ రీసెంట్గా ఒక స్టాటిస్టిక్స్ ఇచ్చా. ఓన్లీ పెద్ద వ్యాపారులు తప్ప మిగతా స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఈ యొక్క చిన్న వ్యాపారులు మొత్తం కూడా దెబ్బతినిపోయారు.
లేవు, మొత్తం దెబ్బతినిపోయినాయి, వ్యాపారాలు మొత్తం దెబ్బతినిపోయినాయి. ఏదో లాగుతున్నారు మీ అంతా వ్యాపారస్తులు అని చెప్పేసి తిరిగి నానా తంటాలు పడుతున్నారు. ఎవరో ఒక 10% సక్సెస్ అవ్వచ్చు, మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు, ఈ యొక్క వ్యాపారస్తులు మొత్తం. ఓకే, మీరు జస్ట్ ఇమాజిన్, మీరు మీ ఎన్నికల మీటింగ్కి ఇదిగో బాయ్ డబ్బులు ఏమి ఇవ్వము, బిర్యానీ కూడా ఇవ్వము, మీరు ఫ్యాన్స్ కదా, చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్ కదా, లోకేష్ గారి ఫ్యాన్స్ కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా, జగనన్న ఫ్యాన్స్ కదా, మీ అంతటా మీరే రండి అంటే చూడండి ఎన్ని ఎలక్షన్ ఏమంటారు పొలిటికల్ మీటింగ్స్ ఎన్ని సక్సెస్ అవుతాయి మీరు అప్పుడు చూడండి. మేము డబ్బులు ఇవ్వము, బిర్యానీ ఇవ్వము, ఏమి ఇవ్వము, మీరు ఫ్యాన్స్ కాబట్టి రండి మీరు అన్న కోసం అంటే అప్పుడు చూడండి ఈ పొలిటికల్ మీటింగ్లు మొత్తం కూడా ఎంటీ చైర్లు ఉంటాయి. వాళ్ళకి బిర్యానీలు ఇచ్చి డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిపోతున్నారు భోజనం పెట్టి. దానికోసం కూడా వస్తున్నారంటే పిల్లలు, they're jobless. That's what I'm telling, they're jobless. Okay, the most dangerous ఏంటంటే మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే రాజకీయంలో ఒక హోప్ క్రియేట్ చేస్తారు. హోప్ అండి మోస్ట్ డేంజరస్. నామినేటెడ్ పోస్టులు వస్తాయని చెప్పేసి 1,00,000 మంది తిరుగుతుంటారు. ఒక నామినేటెడ్ పోస్ట్ వచ్చిందని 1,00,000 మంది తిరుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ పోస్ట్ వచ్చిందని చెప్పి ప్రతి నియోజకవర్గంలో మినిమం 10 మంది కష్టపడుతుంటారు నియోజకవర్గంలో. ఎందుకు, నేను ఎట్లయినా ఎస్సీ కమిషన్ చైర్మన్ చేస్తారు నన్నని. 170 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 10 మంది దే హోప్ దట్ దే విల్ బికమ్ ఎస్సీ కమిషన్ చైర్మన్. 170 into 10, ఓకే, 1,700 మంది దే ఆర్ డ్రీమింగ్, aspiring, thinking that they'll become SC Commission chairman and doing very hard work at the ground level. కానీ ఒకరికే ఇవ్వగలరు. రాజకీయాలు ది మోస్ట్ డేంజరస్ ఈజ్ దిస్. All these activists, political activists are there in the imagination of getting something, but possibility is very less. ఓకే, అంటే చేయొద్దని కాదు, అంటే వీటన్నిటికీ ఒక ఇఫ్ దెర్ ఈజ్ ఆనెస్ట్గా వాళ్ళందరినీ ఒక ఆర్గనైజ్డ్గా పొలిటికల్ పార్టీలు చేస్తే బాగుండు. మరి చేయరు పొలిటికల్ పార్టీస్. ఎవడో పని చేస్తున్నట్టు చేయనండి, అప్పుడు చూద్దాంలే, ఏమన్నా పోస్టులు ఉంటే చూద్దామని వాళ్ళు మాత్రం రాణించి తెచ్చిస్తారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎగ్జాంపులే చెప్పా. ప్రతి నియోజకవర్గంలో 10 మంది తిరుగుతూ ఉంటారు. వాడు డ్రీమ్లో ఉంటాడు, నేను ఎస్సీ కమిషన్ చైర్మన్ అవుతానని. 170 నియోజకవర్గంలో 1,700 మంది ఐఎమ్ గోయింగ్ టు బికమ్ చైర్మన్ ఆఫ్ ఏ బోర్డ్, ఆర్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ చైర్మన్ ఆఫ్ ఏదో సమ్ బోర్డ్, ఓకే, ఫుడ్ కార్పొరేషన్కి ఏదో అవుతారని డ్రీమ్లో ఉంటాడు. లేదా నన్ను ఎమ్మెల్సీని చేస్తారు, ఎంపీలు చేస్తారు, డ్రీమ్లో ఉంటారు. ఇంతమంది డ్రీమ్లో, బట్ రాజకీయ పార్టీ ఒకరినే కదా చేయగలదు. దే కెంట్ అకామిడేట్ ఆల్ దీస్ పీపుల్. మరి దీన్ని ఎలా అడ్రస్ చేయాలనేది ఈవెన్ ఐ డోంట్ నో. ఇట్స్ గోయింగ్ ఆన్, దట్స్ ఇట్. ది మోస్ట్ డేంజరస్ దట్ ది యూత్ ఆర్ బీయింగ్ కాట్ ఇన్ ది ఆస్పిరేషన్ అండ్ డ్రీమ్స్ ఆఫ్ getting something and wasting their time in the politics and all. That also I have found something. Okay. ఇంక చివరిగా లాస్ట్ టైం నేను ముందే చెప్పాను, నాకేం మాట్లాడాలి టాపిక్ దొరకలేదు, ఈరోజు సుత్తి మాట్లాడుతున్నాను నేను. ఓకే, ఏదో మాట్లాడుతున్నా. చివరిగా నో పాలిటిక్స్ ఫైటర్స్ వాడు జీవితం మీద ఫైట్ చేస్తూ ఉంటాడు. రాజకీయం మాట్లాడితే వాడు కోపం వచ్చేది. తీసిన ఆయన రాజకీయం వద్దు, మాకొద్దు, మేమేంది, మా పిల్లలేంది, మా పిల్లలకు భోజనం పెట్టుకుని నానా కష్టాలు పడుతుంటే నువ్వు వచ్చి రాజకీయం మాట్లాడతావని వాడికి రాజకీయం అంటే కోపం, రాజకీయ నాయకులు అంటే కోపం. రాజకీయం మాట్లాడు, పేపర్ చూడ్డు, టీవీ చూడ్డు, ఖాళీ ఉంటే సినిమాకి పోతాడు, పనికి పోతాడు, పిల్లల్ని చూసుకుంటాడు తప్ప. ముఖ్యమంత్రి కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఎవరు ఉంటారు కానీ, బట్ నేను అంటే ఎగ్జాజరేషన్ చేసి చెప్తున్నాను. అంటే అర్థం వాడికి అసలు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండదు. 90% మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేవు. ఎలక్షన్ రోజు ఓటేసిపోతారు అంతే.
ఈ మిగతాదంతా వాళ్ళ యొక్క జీవితం మీద కొట్లాడుతూ ఉంటారు. మరి ఎవరు సార్ వీళ్ళందరూ ఆన్లైన్లో ఈ రాజకీయాల్లో ఎంత గతరగతర చేసేది ఎవరంటే, అదే చెప్తున్నాను కదా, యాస్పిరెంట్స్, సోషల్ వర్కర్స్, ఇదంతా కూడా ఉన్నారు. ఇదంతా సమాజాన్ని మనం ఎలా బాగు చేయాలో మనకైతే తెలియదు. కొంచెం ఆనెస్ట్ పీపుల్ రాజకీయాల్లోకి రావాలి. ఆనెస్ట్ పీపుల్ కొద్దిగా రాజకీయాల్లో వచ్చి వీళ్ళని మ్యానిపులేట్ చేయకూడదు, వీళ్ళ ఎమోషన్స్తో ఆడకూడదు, వీళ్ళని నిజాయితీగా మనం ఆదుకోవాలి, నిజాయితీగా ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే కొద్దిగా వీళ్ళని సేవ్ చేయగలుగుతాం. అదర్వైజ్ దిస్ ఎక్స్ప్లాయిటేషన్ విల్ continuously these people will be exploited across the country. That's all what I want to know. But ఇంత చెప్పిన తర్వాత the final thing is that there are some genuine politicians, అందరిని అంటలేదు, there are some genuine politicians, విజన్ కలిగిన పొలిటీషియన్స్, నిజంగా సమాజానికి ఏదో సేవ చేయాలనే పొలిటీషియన్స్. వాళ్ళ జేబులోంచి ₹1 కోటి ఖర్చు పెట్టారు. వాళ్ళ సొంతగా ఆస్తులు అంటే వ్యాపారాల్లో సంపాదించుకున్న డబ్బుల్ని ప్రజాసేవకు పెట్టేటువంటి రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. రాజకీయాల కోసం ప్రజాసేవ చేయడానికి వాళ్ళ తాతల ముత్తాతల ఆస్తులు కరగబెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం సమాజ సేవ చేయడానికి వాళ్ళ యొక్క త్యాగాన్ని నేనేం తక్కువ చేయట్లేదు. వాళ్ళు ఎలాగ ఉన్నారు, దే ఆర్ గుడ్ పొలిటీషియన్స్. థ్యాంక్ యూ, నమస్కారం.